నీతి కథలు టీవీ. సాయమ్మ గుడిసె చలికాలం. సాయంత్రం చలిగాలి వీస్తుంది. కాలువ నీళ్లు నిండుగా ప్రవహిస్తున్నాయి. గుడిసె చుట్టూ పాతులు నిండా సొరకాయలు, గుమ్మడికాయలు, చిక్కుడుకాయలు వేలాడుతున్నాయి. కాని అక్కడ కొనేవారు ఎవరూ లేరు. సాయమ్మ వణుకుతూ ఒక పాత గొంగడి కప్పుకొని గుడిసె బయట కూర్చుని దారివైపు చూస్తూ ఉంటుంది. ఆమె కాళ్లు వాచిపోయున్నాయి. అబ్బబ్బబ్బా, ఈ చలి రాక్షసిలా ఉందే, ఎముకలు కొరికేస్తుంది, పొద్దుగూకుతాంది. ఒక్కడంటే ఒక్కడు కూడా కూరగాయల కోసం రాలేదు. పక్కనే ఉన్న సొరకాయ పాదుని తడిమి చూస్తుంది. ఏం లాభం తల్లి, మీరు బంగారంలా కాశారు, లేతగా నున్నగా ఉన్నారు. కాని మిమ్మల్ని కొనే నాదుడే లేడే. ఆ రామపురమోళ్ళు రారు, ఈ సీతాపురమోళ్ళు రారు. ఈ కాలువేమో నిండుగా పారుతాంది. ఈ చలిలో ఈదుకుంటూ ఎవరొస్తారులే నా కోసం. అంతలో కాలువ అవతలి ఒడ్డున ఎవరో వెళ్తుంటే చూసి అరుస్తుంది. ఓయ్, ఎవరది? సుబ్బన్న, నువ్వేనా? ఓ సుబ్బన్న, ఇట్రావోయ్, లేత చిక్కుడుకాయలున్నాయి, పట్టుకుపోదువు గాని. గాలిహోరులో ఆమె గొంతు అవతలికి వినిపించదు. ఆ మనిషి వెళ్ళిపోతాడు. సాయమ్మ నిరాశగా, వినపడదు, నా గొంతు నాకే వినపడట్లేదు, ఇంక వాళ్ళకేం వినపడుద్ది? పాపం, వాళ్ళనని మాత్రం ఏం లాభం? ఈ ముసలిదాని కోసం ఆ చలిలో ఆ నీళ్లలో ఎవరొస్తారు? నేను బాగుంటే ఆ గంప నెత్తిని పెట్టుకుని నేనే వెళ్లేదాన్ని. ఇప్పుడు అడుగు తీసి అడుగు వెయ్యలేను. ఈ కూరగాయలన్నీ పండిపోయి కుళ్ళిపోవాల్సిందేనా? నా బతుకు కూడా ఈ గుడిసెలోనే కుళ్ళిపోవాల్సిందేనా? సాయమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకలి మంట కడుపులో మొదలైంది. లేచి లోపలికి వెళ్లబోతూ ఉండగా కళ్ళు తిరిగి కింద కూలబడిపోతుంది. కోటేశు, అతని భార్య లక్ష్మి నడుచుకుంటూ వస్తున్నారు. ఇద్దరి నెత్తిన చిన్న మూటలున్నాయి. బట్టలు మాసిపోయి అలసిపోయున్నారు. ఏమయ్యా, ఇంకెంత దూరం? కాళ్ళు లాగేస్తున్నాయి. పొద్దుటి నుండి ఒక్క మెతుకు తినలేదు. ఈ చలిలో నడవలేకపోతున్నా. ఓర్పు లక్ష్మి, ఓర్పు. ఏదో ఒక ఊరు రాకపోదు. ఆ పక్కన చూడు, కాలువ పారుతాంది. నీళ్లున్నాయంటే మనుషులుండే ఉంటారు. మనుషులున్నా మనకి పనిస్తారా? 3 ఊర్ల నుండి తరిమేశారు. మాకే పని లేదు, ఇంక మీకేమిస్తాం పోండి అన్నారు. ఈ రాత్రికి ఎక్కడ తల దాచుకుంటాం? ఏదో ఒక సెట్ కింద పడుకుందాన్లే. దేవుడు మనల్ని పుట్టించాడు గాని గాలి కొదిలేడుగా. అంతలో కోటేశ్కి దూరంగా సాయమ్మ గుడిసె. దాని ముందు పడిపోయిన సాయమ్మ కనిపిస్తుంది. లక్ష్మి, అదిగో చూడు, అక్కడ గుడిసుంది. ఎవరో మనిషి కింద పడిపోయినట్టుంది. పద పద. ఇద్దరు పరుగున గుడిసె దగ్గరకొస్తారు. కోటేశు సాయమ్మను లేపి కూర్చోబెడతాడు. అవా అవా, ఏమైంది? కళ్ళు తెరువవ్వా. లక్ష్మి, ఆ సొరకాయ బుర్రలో నీళ్లున్నాయి చూడు, ఇటట్టుకురా. లక్ష్మి నీళ్లు తెచ్చి సాయమ్మ ముఖం మీద చల్లుతుంది. నోట్లో పోస్తుంది. సాయమ్మ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. సాయమ్మ నీరసంగా, ఎవరయ్యా మీరు? ఎక్కడి నుండొచ్చారు? మేము బాటసార్లమవ్వా, పని ఎత్తుక్కుంటూ పోతున్నాం. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. ఓహో, నా ప్రాణం పోయిందేమో అనుకున్నా. ఇంకా అతుక్కునే ఉందా? కూర్చోండి నాయన, పాపం అలసిపోయినట్టున్నారు. నీకేం కాలేదు కదవ్వా? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందిలే అమ్మా, కాకపోతే కడుపులో ఎంత పడక కళ్ళు తిరిగాయి. 2 రోజుల నుండి పస్తులే. కోటేశు ఆశ్చర్యంగా చుట్టూ చూసి, పస్తులా? అదేందవ్వా, చుట్టూ సుత్తే కాయగూరలు పంది నిండా ఎలాడుతున్నాయి. చేతికి అందే అంత ఎత్తులో తిండి పెట్టుకుని పస్తులున్నావేంటి? సాయమ్మ చిన్నగా నవ్వి, పిచ్చి నాయనా, కూరగాయలుంటే సరిపోతుందా? వాటిని ఉడికించడానికి చొక్క నూనె లేదు, పిసరంతా ఉప్పు లేదు. పచ్చి సొరకాయలు కొరుక్కొని తినలేను కదా. పళ్ళెప్పుడో రాలిపోయాయి. బియ్యం గింజ జాడలేదు. ఇవి అమ్ముడు పోతే డబ్బులొస్తాయి. అప్పుడు సరుకులు కొనగలను. కాని కొనేవాడే రావడం లేదు. కోటేశు, లక్ష్మి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అయ్యో పాపం. సరే అవ్వా, నువ్వు బాధపడుకో. మా దగ్గర కొంచెం జొన్న పిండి మిగిలింది. నేను రొట్టెలు చేస్తా. నీ దగ్గరున్న ఈ గుమ్మడికాయ ఉడకబెడతా. ఈ పూటకి ఏదో ఒకటి తిని పడుకుందాం. దేవుడ్లా వచ్చారు బిడ్డలు. ఆ లోపల మట్టి కుండలున్నాయి, తీసుకోమ్మా. ఎండు కట్టెలు పొయ్యి దగ్గరే ఉన్నాయి. గుడిసె లోపల చిన్న దీపం వెలుగుతుంది. లక్ష్మి పొయ్యి మీద వంట చేసింది. ముగ్గురు ఆరుపైట చలిమంట వేసుకుని కూర్చున్నారు. లక్ష్మి ఆకుల్లో రొట్టెలు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వడ్డించింది. అబ్బా, ఆకలి రుచి ముందు ఏది సాటి రాదు. ఉప్పు లేకపోయినా అమృతంలా ఉంది. మీరు రాకపోతే ఈ రాత్రికి నేను చచ్చేదాన్నేమో నాయనా. ఇంతకీ ఎక్కడికి పోతున్నారు?
తెలీదవ్వా. ఎక్కడ పని దొరికితే అక్కడికి. మా ఊళ్ళో కరువు వచ్చింది. పొట్ట చేత పట్టుకుని బయలుదేరాం. ఎవరో చెప్పారు ఈ రామాపురంలో వ్యవసాయం పనులుంటాయని. అందుకే ఇటొచ్చాం. రామాపురమా? అదిగో ఆ కాలువ అవతలే రామాపురం, ఈ పక్కన సీతాపురం. కాని అక్కడికి పోవాలంటే కాలువ దాటాలి. రేవు లేదు, పడవ లేదు. చుట్టూ తిరిగి వంతెన మీద నుండి పోవాలంటే 10 మైళ్ళు నడవాలి. అమ్మో, 10 మైళ్ళా? నా వల్ల కాదవ్వా, నా కాళ్ళల్లో సత్తు లేదు. అదే నా కష్టం కూడా బిడ్డ. ఈ కాలువేమో సముద్రంలో పారుతాంది. జనం ఇటు రావడం మానేశారు. నేనటు పోలేను. అందుకే ఈ మధ్యలో చిక్కుకుపోయాను. కోటేశు ఆలోచనలో పడ్డాడు. అతను సగం తిన్న రొట్టెను ఆపి కాలువ వైపు, సాయమ్మ వైపు, అక్కడ కుప్పగా పోసి ఉన్న కూరగాయల వైపు చూశాడు. అవ్వా, ఓ మాట అడగనా? అడుగు నాయనా. మాకెట్టాగూ పనిలేదు. నీ దగ్గరేమో పనుంది, కానీ చేయలేవు. నీ కూరగాయలు అమ్ముడు పోతే నీకు డబ్బులొస్తాయి. మాకు అన్నం దొరుకుద్ది. నా దగ్గరే ఉందిరా నాయనా పని. ఏ పాదులకు నీళ్లు పెట్టడమే. అది నేను మెల్లగా పాక్కుంటూ అయినా చేస్తాను. అసలు సమస్య అమ్మడం కదా. అదే నేను అనేది. ఆ అమ్మే బాధ్యత నేను చూసుకుంటాను. బదులుగా మాకు రోజు కింద తిండి పెడతావా? నువ్వమ్ముతావా? ఎట్లా నాయనా? ఆ 10 మైళ్ళు మూట మోసుకుంటూ నడిచెళ్తావా? నీ వల్ల కాదు. నడవనవ్వా, నేను నడవను. నీ కూరగాయలను కూడా నడిపించను. తేలిగ్గా తీసుకెళ్తానులే. ఏవయ్యా, ఏం మాట్లాడుతున్నావు? గాలిలో ఎగరేసుకుపోతావా ఏంటి? గాల్లో కాదు లక్ష్మి, నీళ్ళల్లో. అవ్వా, నాకు వడ్రంగి పనొచ్చు. మా నాన్న దగ్గర పడవలు చేయడం నేర్చుకున్నాను. మీ ఇంటి వెనకాల పెద్ద పెద్ద ఎదురు బొంగులు, వాడి పారేసిన చెక్కలు చూశాను. వాటితో ఓ చిన్న తెప్ప కడతా. పడవా? నువ్వు చేస్తావా? అవునవ్వా, నాకు 2 రోజులు టైం ఇవ్వు. నీ దగ్గరున్న పాత సామాన్లు, తాళ్ళు వాడుకుంటాను. ఒక చిన్న పడవ చేసి అందులో ఈ కూరగాయలు వేసుకుని నిన్ను కూడా ఎక్కించుకొని ఆ రామాపురం, సీతాపురం రేవులకి తీసుకెళ్తాను. నువ్వు దర్జాగా పడవలో కూర్చొని అమ్ముకోవచ్చు. భలే ఆలోచనయ్యా. మనం నడవక్కర్లేదు, బరువు మోయక్కర్లేదు. నిజంగా చేస్తావా నాయనా? నా బతుకుకి మళ్ళీ దారి చూపిస్తావా? నమ్మకం ఉంచవ్వా. రేపొద్దున్నే పని మొదలెడతాను. కానీ పని అయ్యేదాకా మా గుప్పెడు మెతుకులు పెట్టి చాలు. నా పెట్టల్రా మీరు. ఈ పాదుల నిండా కాయలున్నాయి. ఉడకబెట్టుకుందాం, కాల్చుకుందాం, ఎలాగోలా బతుకుదాం. పని మొదలు పెట్టు నాయనా. కోటేశు చురుగ్గా పనిచేస్తున్నాడు. గొడ్డలితో వెదురు పొంగులను నరుకుతున్నాడు. లక్ష్మి అతనికి సాయం చేస్తుంది. సాయమ్మ ఒక కర్ర సాయంతో అక్కడే కూర్చొని చూస్తుంది. లక్ష్మి, ఆ తీగలిటివ్వు. ఈ వెదుర్ని గట్టిగా కట్టాలి. నీళ్లలో మునిగిపోకుండా అడుగున ఆ పాత డమ్ములు పెడదాం. లక్ష్మి తీగలందిస్తూ, ఏమయ్యా, నిజంగా ఈ పడవ నీళ్లలో తేలుతుందా? మనమేం మునిగిపోం కదా? నా చేతి పని మీద నాకు నమ్మకం లేదా? మా నాన్న చేసిన పడవలు గోదావరి వరదల్లోనే మునగలేదు. ఈ కాలువెంత నువ్వు చూస్తా ఉండు. ఇది రాజహంసలా ఇల్లుద్ది. నాయనా, ఆ చెక్కకి కొంచెం తారు పొయ్యాలి, లేకపోతే నీళ్లు పీల్చుతుంది. నా దగ్గర పాత డబ్బాలో కొంచెం తారుంది, తెస్తానుండు. సాయమ్మ మెల్లగా పాక్కుంటూ వెళ్లి డబ్బా తెస్తుంది. ముగ్గురు కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తున్నారు. అవ్వా, నీకిన్ని రోజులు ఎవరూ తోడులేరా? ఉండేవారు నాయనా. నా కొడుకు, కోడలు ఉండేవారు. ఇద్దరూ పోయారు. అప్పట్నుండి ఈ తోట, ఈ కాలువే నాకు దిక్కు. ఇప్పుడు మీరొచ్చారు. దేవుడు నా మొర ఆలకించాడు. ఇంక మేమున్నాం కదవ్వా, నీ కష్టం మా కష్టం. సాయంత్రం అయ్యేసరికి ఒక మోస్తారు తెప్ప తయారైంది. దానికొక గట్టి తెడ్డు కూడా చేశాడు కోటీసు. అయిపోయింది. మన లక్ష్మి పడవ రెడీ. రేపుదయమే దీని మీద మన మొదటి ప్రయాణం. కోటీసు, లక్ష్మి కలిసి బుట్టల కొద్దీ సొరకాయలు, వంకాయలు, గుమ్మడికాయలు పడవలో ఎక్కిస్తున్నారు. సాయమ్మను జాగ్రత్తగా పట్టుకుని పడవలో కూర్చోబెట్టారు. సాయమ్మ భయంగా, ఆనందంగా, నాయనా జాగ్రత్త, పడవ ఊగుతోంది. భయమేం లేదవ్వా, గట్టిగా పట్టుకో. లక్ష్మి, నువ్వు ఆ చివరి కూర్చో, నేను తెడ్డేస్తాను. కోటీసు బలమైన చేతులతో తెడ్డు వేశాడు. పడవ మెల్లగా నీటి మీద కదిలింది. సాయమ్మ ముఖంలో సంతోషం వెల్లువిరిసింది. అబ్బా, ఎంత బాగుందిరా నాయనా, నడవకుండానే వెళ్తున్నావు. ఆ చల్లగాలి చూడు ఎట్లా తగులుతుందో. నిజమేనవ్వా, రాజుగారి భార్యలా కూర్చున్నావు నువ్వు. పడవ కాలువలో వేగంగా రామాపురం వైపు ముందుకు సాగింది. రామాపురం జనం రేవులో బట్టలు ఉతుక్కుంటున్నారు. అందులో కూరగాయలతో నిండిన పడవ రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఒరేయ్, అదిగో చూడండి, పడవస్తుంది. అందులో మన సాయం ఉన్నట్టుంది. సాయమ్మా, ఆమె నడవలేక మంచం పట్టిందిగా.
పడవలో ఎట్టా వస్తుంది? ఆ పడవ నడిపేదెవరు? పడవ ఒడ్డుకు చేరింది. కోటీసు పడవను కట్టేశాడు. సాయమ్మ గట్టిగా, ఏవండోయ్ రామాపురం జనాలు, మీకు చలి ఎక్కువై రాలేకపోతున్నారని మీకోసమే కూరగాయలు పట్టుకొని నేనే వచ్చాను. రండి బాబు రండి, లేత సొరకాయలు, తీపి గుమ్మడికాయలు. గ్రామస్తులు రంగమ్మ పరుగున వచ్చి, సాయమ్మత్త నువ్వేనా? ఎంతకాలమైంది నిన్ను చూసి. అయ్యో, మేం చలికి భయపడి రాలేదు గాని నువ్వు బతుకుతున్నావా లేదో అని భయపడ్డాం. నేను బతికే ఉన్నా రంగమ్మ. ఇదిగో ఈ నా కొడుకు లాంటి కోటీసు పుణ్యమా అని మీ దాకా వచ్చా. ఎవరమ్మా ఈ కుర్రాడు? పడవ భలే కట్టాడే. నాకు దేవుడిచ్చిన కొడుకు. సరే కాని మాటల తర్వాత ముందు కూరలు కొనండి. ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు. జనం ఎగబడి కూరగాయలు కొనడం మొదలుపెట్టారు. నాకు 2 సొరకాయలు, నాకు గుమ్మడికాయ అంటూ పోటీ పడ్డారు. కోటీసు లక్ష్మి చకచక తూకం వేసిస్తున్నారు. సాయమ్మ డబ్బులు తీసుకుని కొంగులో ముడేసుకుంటుంది. సాయమ్మత, ఈ వంకాయలు చాలా బాగున్నాయి, ఇదిగో డబ్బులు అన్నట్టు నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? రోజు వస్తాం అమ్మగారు. పొద్దున్నే ఈ రేవులో ఉంటాం, సాయంత్రం ఆ పక్క సీతాపురం రేవులో ఉంటాం. మీకేం కావాలన్నా తీసుకొస్తాం. భలే పనిచేసావు తమ్ముడు. మాకు దూరం నడిచే తిప్పలు తప్పాయి. రేపు నాకు ఆకుకూరలు తీసుకురా. కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి. కోటేశు చూసావా, ఒక్క పూటలో అన్నీ అయిపోయాయి. నా దగ్గర ఇప్పుడు 100 రూపాయలున్నాయి. హవా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటికి కావాల్సిన సరుకులు కొందాం పదా. ముగ్గురు కిరాణా కొట్టుకు వెళ్లారు. లక్ష్మి ఆశగా, అవ్వా కొంచెం నూనె, ఉప్పు, కారం, ఇంకా బియ్యం కావాలి. అవే కాదే లక్ష్మి, నీకు కోటేశుకు కొత్త బట్టలు కూడా కొందాం. నా బట్టలు చిరిగిపోయున్నాయి, మీరు కట్టుకోవడానికి కూడా సరిగ్గా లేవు. వద్దులే అవ్వా, ముందు తిండి ముఖ్యం. ఊరుకోరా, కష్టపడి పని చేశారు. కడుపు నిండా తినాలి, ఒంటి నిండా కట్టుకోవాలి. సావుకారి మంచి బియ్యం బస్తా ఒకటి, పప్పులు, నూనెలు, కొత్త బట్టలు ఇవ్వు. వాళ్ళు సంతోషంగా సరుకులు కొనుక్కుని పడవలో పెట్టుకుని తిరిగి గుడిసె వైపు బయలుదేరారు. గుడిసె లోపల ఆ రోజు రాత్రి పండుగ వాతావరణం. దీపం వెలుతురులో కొత్త బియ్యం అన్నం, నూనె వేసి వండిన వంకాయ కూర, పప్పు సువాసనలు వస్తున్నాయి. ముగ్గురు కొత్త బట్టలు వేసుకుని ఆకుల్లో భోజనం చేస్తున్నారు. అబ్బా, ఎన్ని రోజులైంది ఇలా కడుపు నిండా తిని. అన్నంలో ఉప్పు తగిలితే ఆ రుచే వేరు. నిజమే లక్ష్మి. హవా, నువ్వు వండిన వంకాయ కూర అద్భుతం అనుకో. తిన్రా నాయనా, బాగా తిను. ఇన్నాళ్ళు నేను అనాథనని అనుకున్నాను కానీ ఈ రోజు అనిపిస్తుంది నాకంటూ ఒక కుటుంబం ఉందని. హవా, ఒక మాట. మాకు పని దొరికింది, కూలీ దొరికింది. రేపొద్దున్నే మేము వెళ్ళిపోవాలా లేక? సాయమ్మ భోజనం ఆపేసింది. భయంగా చూసింది. వెళ్ళిపోతారా? పని అయిపోయిందని వెళ్ళిపోతారా? నన్ను మళ్ళీ ఆ చీకటి గదిలో ఒంటరిని చేసిపోతారా? మాకు వెళ్ళాలని లేదవ్వా, కానీ ఇది నీ ఇల్లు, మేం పరాయోళ్ళం. ఎవరు చెప్పారా పరాయోళ్ళని? కడుపున పుట్టిన వాళ్లే చూడని ఈ రోజుల్లో దారిన పోయే మీరు నాకు అన్నం పెట్టారు, నా బ్రతుకు మార్చారు. సాయమ్మ లేచి వెళ్లి తన పాత పెట్టిలో నుండి ఒక తాళం చెవి తీసింది. ఇదిగో ఈ గుడిసె, ఆ తోట, ఆ పడవ అన్నీ మీవే. నేను బ్రతికున్నంతకాలం నన్ను చూడండి. నేను పోయాక ఇదంతా మీదే. నన్ను వదిలిపోకండ్రా. హవ్వా, మాకు ఆస్తిపాస్తులు అక్కర్లేదు. అమ్మ ప్రేమ చాలు. మాకు అమ్మ లేదు, నాన్న లేడు. నువ్వే మాకు దిక్కు. మేమెక్కడికి పోమవ్వా. ఈ కాలువ గట్టునే మన బతుకు, ఈ పడవే మన జీవనాధారం. అవునవ్వా, ఇక నుండి నువ్వు కూరలు కొయ్యడమే. అమ్మే బాధ్యత మాది. నువ్వింట్లో దర్జాగా కూర్చొని మాకు కమ్మగా వండి పెడితే చాలు. సరే బిడ్డ, ఈ రోజుండి ఈ గుడిసెలో దీపం ఎప్పుడూ ఆరిపోదు. ఈ కథ యొక్క ప్రధాన నీతి మానవత్వం, సహాయం మరియు కొత్త బంధాలను ఏర్పరుచుకోవడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరి సహాయం చేసుకుంటే వారి జీవితాలు మెరుగ్గా మారతాయి. అది గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో ఒకటైన సీతానగరం. ఆ ఊరు సారవంతమైన పొలాలకు, కొబ్బరి తోటలకు పెట్టింది పేరు. ఆ ఊరిలో సుబ్బడు అనే ఒక వంటవాడుండేవాడు. సుబ్బడి చేతిలో ఏదో మహిమ ఉందని, అతను గంజి కాసినా సరే అది అమృతంలా ఉంటుందని ఊరంతా చెప్పుకునేవారు. కాని సుబ్బడికి ఆకలితో పాటు దేవుడు విపరీతమైన సోమరితనాన్ని కూడా వరంగా ఇచ్చాడు. సుబ్బడు పొయ్యి ముందు కూర్చుంటే వంటల రాజు. కాని ఆ పొయ్యి దగ్గరికి రావడానికే నానా తంటాలు పడేవాడు. ఇక అతని భార్య లక్ష్మి చురుకైనది, తెలివైనది కూడా. భర్త సోమరితనానికి విసుక్కుంటూనే ఇంటిని చక్కదిద్దే గుణవంతురాలు. సుబ్బడికి పనిచేయడం ఇష్టం లేకపోయినా తినడం మాత్రం మహా ఇష్టం.
రుచులు చూడాలన్న ఆశతో అప్పుడప్పుడు వంట చేసేవాడే తప్ప ఆ వృత్తిని నమ్ముకుని సంపాదించింది తక్కువ. ఒక మాఘమాసం ఉదయం చలికి ఊరంతా గడ్డకట్టుకుపోతుంది. లక్ష్మి పొద్దున్నే లేచి చలికి వణుకుతూనే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతోంది. సుబ్బడు మాత్రం ఇంట్లో దుప్పటి మూసికేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. లక్ష్మి వాకిలి ఊడవడం ఆపి విసుగ్గా లోపలికి చూస్తూ, ఏమండి, పొద్దు పొడిచి గంట అయింది, ఇంకా నిద్రేనా? లేవండి, సంతకు పోవాలి, ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు. సుబ్బడు దుప్పటి లోపల నుండే గొనుగుతూ, ఏంటే పొద్దున్నే గోల, ఈ చల్లోలే చేంజ్ చేయాలి, కాసేపు పడుకోనివే. లక్ష్మి కోపంగా, కాసేపు పడుకోవడమా? రాత్రంతా పడుకునేది చాలదా? సంతకు పోయి 4 కూరగాయలు తెస్తేనే కదా పొయ్యి వెలిగేది. మీరు లేవకపోతే ఈ పూట గంజి కూడా కాగదు. సుబ్బడు దుప్పటి తీసి ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. గంజా? చిచ్చి, ఈ చలిలో వేడివేడిగా 4 గారెలు, దానికి తోడు అల్లం పచ్చడి ఉంటే ప్రాణం లేచొస్తుంది. నువ్వు గంజంటావేంటి? లక్ష్మి చేతిలోని చీపురు కట్ట కింద పడేసి, ఓహో, గారెలు కావాలా మీకు? గారెలు పిండి రుబ్బడానికి మినపప్పు కావాలి, నూనె కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు రావాలంటే మీరు సంతకు పోవాలి. సుబ్బడు ముఖం చిట్లిస్తూ, అబ్బా, మళ్ళీ మొదటికొచ్చావా? నువ్వు నా పెళ్ళానివి, నా సుఖం చూడాల్సిన బాధ్యత నీది. నేను అడిగింది వండి పెట్టడం నీ ధర్మం. నా ధర్మం నాకేం చెప్పకండి. మీ సోమరితనం వల్ల ఇంట్లో ఉన్న డబ్బంతా అయిపోయింది. కనీసం ఆ పక్క ఊరి జమీందార్ గారి ఇంట్లో పెళ్లి వంటకు ఒప్పుకుంటే ఈ పాటికి మన చేతిలో 4 రాళ్లుండేవి. నేనా? వాళ్ళ పెళ్ళికి వంట చేస్తారా? నా స్థాయి ఏంటి? నా వంట రుచికి దేవతలు దిగి రావాలి. అటువంటి నేను వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం పొయ్యుదలా? నా వల్ల కాదు. లక్ష్మి తల కొట్టుకుంటూ, మీ స్థాయి గురించి నాకు తెలుసులేండి. మీ గొప్పతనం వల్లనే ఈ పూట మనం పస్తులుండబోతున్నాం. నేను అడుక్కోడానికైనా వెళ్తాను కానీ మీ సోమరితనాన్ని మాత్రం భరించలేను అని లక్ష్మి కోపంగా బయటికి వెళ్లిపోయింది. సుబ్బుడు మళ్ళీ పడుకుందామని దుప్పటి కప్పుపోతూ ఉండగా ఊరి పెద్ద రంగయ్య మరో 2 పెద్ద మనుషులతో కలిసి సుబ్బడింటికి వచ్చాడు. సుబ్బడు, ఇంట్లోనే ఉన్నావా? సుబ్బడు కంగారుగా లేచి కూర్చొని, ఉన్నానండి పెద్దయ్య, రండి. లక్ష్మిని పిలుస్తూ, ఏ లక్ష్మి, పెద్దయ్య గారు వచ్చారు, చాప తీసుకురా. లక్ష్మి విసుగ్గా వచ్చి చాప వేస్తూ, రండి పెద్దయ్య, కూర్చోండి. ఏంట్రా సుబ్బడు, పొద్దున్నే భార్యాభర్తలు గొడవపడుతున్నట్టున్నారు? సుబ్బడు నవ్వుతూ, అబ్బే, అదేం లేదండి, ఏదో సరదాగా. లక్ష్మి అడ్డు తగులుతూ, సరదాగా కాదండి పెద్దయ్య, ఆయన సోమరితనం గురించి దెబ్బలాడుతున్నాం. చేతిలో ఏమో వంటల సరస్వతి ఉంది, కాని సోమరితనంతో ఇంటిని పస్తులుంచుతున్నాడు. రంగయ్య నవ్వుతూ, సరేలేమ్మా, నీ మొగుడి సోమరితనం ఈ ఊరి మొత్తానికి తెలుసులే, కాని వాడి చేతిలో ఉన్న రుచి కూడా ఊళ్ళందరికీ తెలుసు. అందుకే ఓ పెద్ద పని మీదే వచ్చాను. సుబ్బడు ఆసక్తిగా, పెద్ద పనా ఏంటండి? నా ఒక్కగానొక్క కూతురు రత్తమ్మకి పెళ్లి కుదిరిందిరా, వచ్చే శుక్రవారం ముహూర్తం. లక్ష్మి సంతోషంగా, అయ్యో, చాలా సంతోషం పెద్దయ్యా. మాకు శుభలేఖిద్దామని వచ్చారా? శుభలేఖ ఇవ్వడానికి కాదురా, ఆ పెళ్లి భోజనాల బాధ్యత మొత్తం నువ్వే తీసుకోవాలని అడగడానికి వచ్చాను. సుబ్బడు గర్వంగా కాలరెగరేస్తూ, నేనా? మీ కూతురి పెళ్లి వంట నేనా? అవును సుబ్బడు, ఈ చుట్టుపక్కల నీకంటే గొప్పగా వంటలు చేసేవాడు లేడు. నా కూతురు పెళ్లికొచ్చే బంధువులు జీవితంలో మర్చిపోలేని విందు భోజనం పెట్టాలి. ఆ పని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. సుబ్బడు ఆలోచిస్తున్నట్టు నటిస్తూ, చూసావా లక్ష్మి, నా విలువ నాకు తెలుసు. పెద్దయ్య గారు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు. రంగయ్య వైపు తిరిగి, పెద్దయ్య, మీరు అడిగారు కాబట్టి నేను కాదనలేను. కానీ ఏంట్రా, వంట చేయాలంటే సామాన్లు కావాలి, నాకు సాయం చేయడానికి మనుషులు కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సుబ్బడు గరిటి పట్టాలంటే ముందస్తుగా భయాన గట్టిగా ముట్ట చెప్పాలి. లక్ష్మి భర్త అత్యాశను సోమరితనాన్ని చూసి లోలోపల తిట్టుకుంది. అదెంత పనిరా, ఇదిగో అని మూటలో నుండి తీసి, ఈ 100 రూపాయలు భయానాగా ఉంచుకో. పెళ్లికి కావలసిన పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె అన్నీ నేను కొని నీ ఇంటికి పంపిస్తాను. నువ్వు వండి వడ్డించడం ఒక్కటే పని. సుబ్బడు డబ్బు తీసుకుని కళ్ళకద్దుకుంటూ, సరే పెద్దయ్య, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. నా వంట తిని జనం ఆహా సుబ్బడు ఆహా అనకపోతే నా పేరు మార్చుకుంటాను. సరేరా, మరొస్తాం, పనులన్నీ మొదలుపెట్టు అని రంగయ్య పెద్ద మనుషులు వెళ్లిపోయారు. సుబ్బడు డబ్బు గాల్లోకి ఎగరేస్తూ, చూసావా లక్ష్మి, డబ్బెట్టా వెతుక్కుంటొచ్చిందో, దీన్నే అంటారు అదృష్టమని. లక్ష్మి కోపంగా,
దీన్ని అదృష్టమండ్రు, వచ్చిన బాధ్యత అంటారు. ఈ డబ్బు తీసుకుని సంతకు పోయి కూరగాయలదండి. సంతక నేనా? వంటవాణ్ణి నేను. సంతకు పోయి బేరాలాడాలా? నా పరువు పోద్ది. మరి ఈ డబ్బు ఏం చేస్తారు? సుబ్బుడు నవ్వుతూ, ఏం చేస్తానా? ఈ 100ని 200 చేస్తాను, నువ్వు చూస్తా ఉండు. లక్ష్మి భయంతో, వద్దండి, ఆ డబ్బు పెళ్లి పని మీద ఇచ్చారు, దాన్ని పాడు చేయకండి. నీ తెలీదే లక్ష్మి, వంటవాడికి 3 రావాలంటే ఇవన్నీ ఉండాలి. నేను సాయంత్రానికి వస్తానులే అని సుబ్బుడు డబ్బు తీసుకుని జల్సాగా బయలుదేరాడు. లక్ష్మి నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటుంది. ఈ సోమరి మొగుణ్ణి దేవుడు నాకే ఎందుకు కట్టబట్టాడు అని కుమిలిపోయింది. 3 రోజులు గడిచిపోయాయి. పెళ్లికి ఇంకా 4 రోజులే ఉంది. సుబ్బుడు ఆ 100 రూపాయల్ని పోగొట్టి అప్పులు చేసి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. రంగయ్య పంపిన పప్పు బస్తాలు, నెయ్యి డబ్బాలు ఇంటి వాకిట్లో పడున్నాయి. సుబ్బుడు మాత్రం వాటిని ముట్టుకోనే లేదు. రంగయ్య పొలం నుండి వస్తూ సుబ్బుడి ఇంటి ముందు ఆగి, ఏంట్రా సుబ్బుడు, పప్పు దినుసులన్నీ బయటే ఉన్నాయి, లోపల పెట్టలేదేం? పందిరి కూరగాయల చిట్టా రాసావా? సుబ్బుడు తలుపు దగ్గర నిలబడి కళ్ళు నులుముకుంటూ, రాస్తున్నా పెద్దయ్యా, కాస్త నడుం పట్టింది, ఈ చలికి లేవలేకపోతున్నా. రంగయ్య అనుమానంగా, నడుం పట్టిందా లేక కళ్ళు దుకాణంలో పడ్డావా? సుబ్బడు, ఇది నా కూతురి పెళ్లి. నా పరువుతో చెలగాటం ఆడావంటే నిన్ను ఈ ఊరి పొలిమేరల దాకా తరిమిత్తాను. రేపటికల్లా పనులు మొదలవ్వాలి. రంగయ్య కోపంగా వెళ్లిపోయాడు. సుబ్బడికి భయం వేసినా అతని సోమరితనం ఆ భయాన్ని జయించింది. మళ్లీ లోపలికెళ్లి పడుకున్నాడు. లక్ష్మికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. పెళ్లి ఆగిపోతే ఊరి పెద్ద తన భర్తను చంపేస్తాడు. తన కాపురం కూలిపోతుంది. వెంటనే తన పుట్టింటికి, పక్క ఊరికి తన తమ్ముడు చురుకు సీనుకు కబురు పంపింది. మరుసటి రోజు ఉదయం సీను వచ్చాడు. సీను పేరుకు తగ్గట్టే చాలా చురుకైనవాడు. ఉపాయాలు పన్నడంలో దిట్ట. అక్కా, ఏమైందే రమణావు? బావగారు బానే ఉన్నారుగా? లక్ష్మి ఏడుస్తూ, ఏం బాగురా తమ్ముడు, మీ బావ మనందరి పరువు తీసేలా ఉన్నాడు. పెళ్లికి ఇంకా 3 రోజులే ఉంది. ఈయన మాత్రం దుప్పటి ముసుకేసి పడుకున్నాడు. ఆ రంగయ్య గారు ఊరుకోర్రా. సీను ఒక్క క్షణం ఆలోచించి, అక్క నువ్వెడకు, బావ బలహీనత సోమర్తనం. కానీ ఆడికి ఇంకో పెద్ద బలహీనత ఉంది, అదే అత్యాస. ఆ ఆశకే ఎరేసి ఈ సోమర్తనాన్ని బయటికి లాగేద్దాం. ఏం చేద్దాంరా తమ్ముడు? సీను ఒక పథకం వేస్తూ, నేను చెప్పినట్టు చెయ్యి. సీను నేరుగా రంగయ్య దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం పెద్దయ్యా, నేను లక్ష్మి తమ్ముణ్ణి. రంగయ్య కోపంగా, ఓ నువ్వా? మీ బావగారు నాటకాలు చూస్తున్నావా? నా పెళ్లిని నాశనం చేసేలా ఉన్నాడు. పెద్దయ్య, మా బావది సమర్థనమే గాని చెడ్డోడు కాదు. ఆడి చేత పని చేయించాలంటే ఒకటే దారి, మీరు చిన్న నాటకం ఆడాలి. నాటకమా? అవును. మీరిప్పుడు వెళ్ళి, సుబ్బడు పెళ్లి వంట బాధ్యత నీకివ్వటం లేదు, నీకంటే గొప్ప వంటాడు రాజమండ్రి నుంచి వంటల వీరభద్రుడు వస్తున్నాడు, అతనే పెళ్లి వంట చేస్తాడని చెప్పండి. రంగయ్య ఆశ్చర్యంగా, కొత్త వంటవాడా? ఈ సమయంలో ఎక్కడ దొరుకుతాడు? సీను నవ్వుతూ, ఎక్కడా దొరకడు పెద్దయ్యా. ఆ వీరభద్రుడు వేరే ఎవరో కాదు, నేనే. రంగయ్య అర్థం కాక, నువ్వా? అవును, నేనే వంటల వీరభద్రుడి వేషంలో వస్తాను. కానీ నాతో షరతు, నేను వంట చేస్తున్నప్పుడు సుబ్బడు తప్ప ఇంకెవ్వరూ నా సాయం చేయడానికి వీల్లేదు. సుబ్బడు నా కనుసన్నల్లో ఉండాలి. రంగయ్య ఉపాయం అర్థమై, భలే చెప్పావు రసీను, నీ తెలివికి దండం. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ సుబ్బడి పొగరు అడగాలి. రంగయ్య సుబ్బడి ఇంటికి వెళ్ళాడు. సుబ్బుడు అప్పుడే లేచి అరుగు మీద కూర్చొనున్నాడు. రంగయ్య గంభీరంగా, సుబ్బడు, నీకో శుభవార్త. నువ్వు నా కూతురు పెళ్లికి వంట చేయనక్కర్లా. సుబ్బుడు ఆశ్చర్యంగా, లోపల సంతోషంగా, ఏంటండి? ఎందుకు? నీ సోమరితనం గురించి తెలిసిన వాళ్ళు రాజమండ్రి నుండి వంటల వీరభద్రుడనే పెద్ద వంటవాణ్ణి పంపించారు. ఆయన ఈ పాటికి వస్తా ఉంటాడు. ఆయన వంటకి నువ్వు సాయం చేస్తే చాలు. నువ్వు అడ్వాన్స్ తీసుకున్నావుగా, కనీసం ఆ మాత్రం సాయం అన్న చెయ్యి. సుబ్బడు ఆనందంతో, అదెంత భాగ్యం పెద్దయ్యా, పెద్ద వంట వాళ్ళ దగ్గర సాయం చేయడం నా అదృష్టం. అమ్మయ్యా, పని తప్పింది. వీడు వంట చేస్తుంటే నేను కూర్చుని రుచి చూడొచ్చు. కొద్దిసేపటికి ఒక ఎడ్ల బండిలో నుండి పెద్ద తలపాగా, దలసరి మీసాలు, ఒంటి నిండా రుద్రాక్షమాలలు వేసుకుని వంటల వీరభద్రుడు దిగాడు. గొంతు బొంగురుపోయినట్టుగా మార్చి మాట్లాడుతున్నాడు. వీరభద్రుడు గంభీరంగా, ఎక్కడయ్యా సుబ్బడు? నా వంటకు సాయం చేసేది వాడేనా? సుబ్బుడు వినయంగా, నమస్కారం అయ్యగారు, నేనే సుబ్బడిని. నువ్వా? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది, నువ్వు పెద్ద సోమరిపోతులా ఉన్నావు.
నా వంట చాలా వేగంగా ఉంటుంది, నాతో పాటు ఉరకాలి, సరేనా? సుబ్బడు నవ్వుతూ అలాగే అయ్యగారు. సరే, ముందుగా ఆ పప్పు బస్తాలన్నీ ఆ పొయ్యి దగ్గరికి చేర్చు, గబగబా కదలాలి. సుబ్బడు ఆశీర్వాదం తీసుకుని వామ్మో, వీడు రాక్షసుల్లా ఉన్నాడు. అని అనుకుంటూ అయిష్టంగానే బస్తాలు లాగడం మొదలుపెట్టాడు. పెళ్లి పనులు మొదలయ్యాయి. వీరభద్రుడు వంటగదిలో రాజులా తిరుగుతున్నాడు. ఏయ్ సుబ్బడు, బూరెలు కుండలు ఎవరు చుడతారు, త్వరగా చేయి. అయ్యగారు, కాస్త. సుబ్బడు నడుము పట్టుకొని నా వంటలో కాస్తాలు కానీలుండవు. నువ్వు పని చేయకపోతే రంగయ్య గారికి చెప్పి నీకు రావాల్సిన డబ్బులు కూడా ఆపిచ్చేస్తాను. సుబ్బడు భయంతో అయ్యో వద్దండి, చేస్తున్నా. తమ్ముడు, మరీ వాడిని హింసించకే. సీను నెమ్మదిగా అక్క, నువ్వు చూస్తా ఉండు, ఈయన ఈ 2 రోజుల్లో సోమరితనం వదిలి ఎట్టా పరుగు పెడతాడు. ఆ రాత్రి సుబ్బడు కాళ్ళు పీకుతూ ఉండగా సీను అతన్ని పక్కకు పిలిచాడు. రహస్యంగా సుబ్బడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి? వీరభద్రుడు అటూ ఇటూ చూసి నాకు ఈ వంట చేయడం కష్టమే, కానీ నా అసలు వృత్తిది కాదు. మరేంటండి? వీరభద్రుడు గొంతు తగ్గించి నాకు దొంగిలించటం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వంట సామాగ్రి దొంగిలించటం నా కళ. దొంగతనమా? వీరభద్రుడు నవ్వుతూ భయపడకు. చూడు, ఆ రంగయ్య మనకు 100 కేజీల నెయ్యి ఇచ్చాడు. పెళ్లికయ్యేది 50 కేజీలే. మిగిలిన 50 కేజీలు మనం ఏం చేద్దాం? సుబ్బడు ఆశగా ఏం చేద్దాం? నువ్వు నాకు సాయం చేస్తే ఆ 50 కేజీల నెయ్యి డబ్బాని, ఓ 2 పప్పు బస్తాల్ని, ఓ మూట బెల్లాన్ని రాత్రికి రాత్రే మన ఇంటికి మాయం చేద్దాం. ఎవ్వరికీ తెలీదు. వంటలో కలిసిపోయిందనుకుంటారు. తర్వాత మనం సగం సగం పంచుకుందాం. సుబ్బడి సోమరితనం ఒక్కసారిగా పారిపోయింది. ఉచితంగా నెయ్యి, పప్పు, బెల్లం వస్తాయంటే వాడికి లేని ఉత్సాహం వచ్చింది. సుబ్బడు ఉత్సాహంగా నిజమేనాయ్ గారు, మీరు దొంగతనం కూడా చేస్తారా? ఇది నా కులవృత్తి. కానీ నువ్వు నాకు సాయం చేయాలి. నేను వంట చేస్తున్నప్పుడు నేను చెప్పినట్టు నటించాలి. కానీ పని చేస్తున్నట్టు ఊరిందన్నీ నమ్మించాలి. అప్పుడే వాళ్ళకు మన మీద అనుమానం రాదు. సుబ్బడు భుజాలు చరుస్తూ అదెంత పనయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక మరుసటి రోజు పెళ్లి రోజు. అసలైన వంట మొదలైంది. సుబ్బడు తెల్లవారుజామునే లేచి పొయ్యి రాజేశాడు. సుబ్బడు, ఆ 1000 గారెలకి పిండి రుబ్బు త్వరగా. ఇప్పుడే రుబ్బుతానండి. ఆ కూరగాయలు దరుగు. తరిగేస్తున్నాను. ఆ పాయసింగిని దిప్పు, అడుగంటకుండా దిప్పు. తిప్పుతున్నానయ్య గారు. పక్కనే ఉన్న లక్ష్మి, రంగయ్య ఈ దృశ్యాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. సుబ్బడు అత్యాశతో తన సోమరితనాన్ని మర్చిపోయి ఒక యంత్రంలా పనిచేస్తున్నాడు. వీరభద్రుడు అప్పుడప్పుడు ఒక నెయ్యి డబ్బాను, ఒక పప్పు మూటను పక్కకు తీసి ఇది మనది సుబ్బడు, భద్రం అని సైగ చేస్తున్నాడు. దానికి సుబ్బడు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. సరిగ్గా భోజనాల సమయం. విందు అద్భుతంగా ఉంది. ఊరంతా వంటల వీరభద్రుడు వంటను పొగుడుతున్నారు. రంగయ్య సభలో మన ఇంట్లో పెళ్ళింత బాగా జరగడానికి కారణం వంటల వీరభద్రుడు గారు. వారి సహాయకుడు మన సుబ్బడు. జనం చప్పట్లు కొట్టారు. సుబ్బడు గర్వంగా ఛాతీ విరుచుకున్నాడు. పని నేను చేశా, పేరు వాడికా అని అనుకున్నా రాత్రికి రాబోయే సరుకును తలుచుకుని సర్దుకున్నాడు. రాత్రి పెళ్లి గొడవంతా ముగిసింది. సుబ్బడు వీరభద్రుడి కోసం దొడ్లో ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. వీరభద్రుడు సాధారణ బట్టల్లోకి వచ్చాడు. బావా, సుబ్బు బావా. సుబ్బడు ఆశ్చర్యంగా అరే సీను, నువ్వేంటిక్కడా? ఆ వీరభద్రుడేడి? మన సరుకు కోసం ఎదురు చూస్తున్నా. సీను నవ్వుతూ బావా, ఆ వంటల వీరభద్రుడు, ఆ దొంగ అన్నీ నేనే. సీను తన తలపాగా మీసాలు తీసి చూపించాడు. సుబ్బడు బిత్రపోయాడు. లక్ష్మీ, రంగయ్య కూడా అక్కడికి నవ్వుతూ వచ్చారు. ఏవండి, ఎలా ఉంది మా అన్నయ్య నాటకం? సుబ్బడికి అంతా అర్థమై నాటకమా? అంటే ఆ నెయ్యి పప్పు? సీను నవ్వుతూ ఆ నెయ్యి పప్పు బస్తాలు ఇవే బావా. వాకిట్లో పెట్టిన మూటలను చూపిస్తూ ఇవి నువ్వు దొంగిలించినవి కాదు, ఇది నీ కష్టార్జితం. అవును సుబ్బడు, నీ సోమరితనం పోగొట్టడానికి, నీ చేత పని చేయించడానికి ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. నువ్వు అత్యాశతో అయినా సరే అద్భుతంగా పనిచేశావు. ఈ పనిని, మా పెళ్లిని నిలబెట్టావు. ఇదిగో, నువ్వు ఆడిన దానికంటే ఎక్కువ డబ్బు నీ వంటకి బహుమానం. సుబ్బడు సిగ్గుతో తలదించుకుని పెద్దయ్య, సీను, లక్ష్మి, నన్ను మన్నించండి. నా సోమరితనం నా కళ్ళు కప్పేసింది. పని చేయకుండా తినాలన్న నా అత్యాశే నన్ను ఈరోజు మీ ముందు దోషిగా నిలబెట్టింది. లక్ష్మి భర్తకు దగ్గరగా వచ్చి తప్పు తెలుసుకున్నారు, అదే చాలు. మీరు సోమరి కాదండి, మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేదంతే.
అవును బావా, నువ్వు కష్టపడితే నీ చేతి వంటకి ప్రపంచమే దాసోహం అవుద్ది. ఆ రోజు సుబ్బడు తన తప్పు తెలుసుకున్నాడు. సుబ్బడు ఒకరోజు లక్ష్మితో, లక్ష్మి, ఈరోజు గారెలు వేయినా? లక్ష్మి నవ్వుతూ, మీ ఇష్టం, కానీ ఈసారి బయానా మాత్రం నా చేతికే ఇవ్వాలి. ఇద్దరూ సంతోషంగా నవ్వుకున్నారు.